వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. గురువారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్లోని గర్ముక్తేశ్వర్ బ్రిడ్జ్ ఘాట్లో ఒక విచిత్ర ఘటన వెలుగు చూసింది. ఎవరైనా చనిపోతే సాధారణంగా మృతదేహాన్ని బంధువులంతా కలిసి పూలతో అలంకరించి భజనలు చేస్తూ శ్మశానానికి తీసుకువెళ్లడం చూస్తూనే ఉంటాం. కానీ ఆ రోజు అక్కడ కనిపించిన దృశ్యం పూర్తిగా భిన్నంగా ఉంది. ఒక కారు ఆగి అందులో నుంచి ఇద్దరు యువకులు బయటకు వచ్చారు. వారు గుడ్డలు చుట్టిన ఒక డెడ్ బాడీని భుజాలపై మోసుకుంటూ నేరుగా చితి దగ్గరకు వెళ్లారు. ఎలాంటి ఊరేగింపు లేదు, వెంట బంధువులెవరూ లేరు, పూలు కూడా కనిపించలేదు. ఈ అసాధారణ పరిస్థితి చూసి అక్కడున్న కాటి కాపరి కంగు తిన్నారు. వెంటనే వారు మృతదేహంపై ఉన్న వస్త్రాలను తీసి పరిశీలించారు. అలా చూసిన క్షణంలోనే వారంతా షాక్ గురయ్యారు. ఏదో తప్పు జరుగుతోందని భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఏమైందో, ఆ మృతదేహం ఎవరిదో, ఆ ఇద్దరు వ్యక్తులు ఎందుకు ఇలాంటి రహస్య దహనానికి ప్రయత్నించారో అన్న విషయం మీద పోలీసులు విచారణ ప్రారంభించారు. అక్కడ ఉన్నవారికి అనుమానం ఎక్కువ కావడంతో ఆ ఇద్దరు యువకులు అంత్యక్రియలు చేయబోతున్న సమయంలోనే దగ్గరకు వెళ్లి మృతదేహంపై కప్పిన బట్టలను తొలగించారు. అయితే లోపల కనిపించింది మృతదేహం కాదు, అది ఒక ప్లాస్టిక్ బొమ్మ. ఈ దృశ్యాన్ని చూసిన వారు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. శ్మశాన వాటికలో ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. అప్పుడే అక్కడి వారు ఆ ఇద్దరు యువకులను పట్టుకొని నిలదీశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం పొందిన పోలీసులు అక్కడికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీని వెనుక ఏదో కుట్ర ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. బీమా డబ్బుల కోసం ఎవరైనా మరణాన్ని నకిలీగా చూపించే ప్రయత్నం చేసి ఉండొచ్చు, లేక నేరస్తుడు తన మరణాన్ని డ్రామా చేసి చట్టం నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశం కూడా ఉండొచ్చు, లేదా ఏదైనా నేరానికి సంబంధించిన ఆధారాలను దాచేందుకు, నాశనం చేసేందుకు ఇలా ప్రయత్నించి ఉండవచ్చనేది విచారణ అధికారుల అనుమానం. ఈ మొత్తం ఘటన వీడియో రూపంలో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.